ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేము వెళ్ళొస్తాం, నువ్వు జాగ్రత్త. అమ్మా జాగ్రత్తమ్మా. నువ్వు జాగ్రత్త. ఇంతకీ వాడికి ఏం చెప్పొచ్చావు? మనం వచ్చే వరకు ఇబ్బంది పడకుండా డబ్బులిచ్చొచ్చాను. ఏంటి, వాడికి డబ్బులిచ్చొచ్చావా? ఆ, ఉండు, వాడి సంగతి చెప్తాను. అమ్మమ్మ అమ్మమ్మ ఆగు. ఎక్కడికమ్మమ్మా? ఏవైంది? నువ్వు డబ్బులిస్తావని తెలియక వాడెలాగూ ఇల్లంతా వెతికేస్తాడని పోపుల డబ్బాలో డబ్బు దాచిపెట్టా. అమ్మనా అమ్మమ్మ, నిన్నొక్క రూపాయి కూడా ఇవ్వనన్నా ఇవాళ డబ్బులు పెట్టొచ్చావా? అంటే నాకు అబద్ధం చెప్పావా? మరి నువ్వు మాత్రం నాకు తెలియకుండా డబ్బులిచ్చి రాలేదా ఏంటి? ఇది అంతే. నిన్ను అమ్మ దొంగ. ఆటో పోని అన్నా. ఒరే ఓబ్లేసా అన్నా, అది మన బంగారంలో ఉండలే? అవునన్నా. ఇంటి గడప కూడా దాటని పిల్ల ఆటో ఎక్కి యాడిగిరా పోతా ఉండదే. రేయ్, ఆ మల్లిగానికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయించు. ఏమండి, మనం ఇంద్రని దత్తత తీసుకుందామంటే అత్తయ్య గారు ఏమంటారో, ఎలా రియాక్ట్ అవుతారోనని భయంగా ఉందండి. సుభద్ర, నిన్నటి వరకు నాకు అదే అభిప్రాయం. కానీ నువ్వు ఎప్పుడైతే ఇంద్రాన్ని దత్తత తీసుకుందాం అన్నావో ఆ క్షణం నుండి నా మనసు ఎన్ని యుద్ధాలనైనా గెలవచ్చు, ఎంతటి బాధనైనా తట్టుకొచ్చన్న ఫీలింగ్ వచ్చేసింది. చిక నన్నెవరూ ఆపలేరు. పద సుభద్ర. అమ్మా, నీతో చెప్పాలా అడగాలా? అంటే వద్దు, నేనే అడుగుతాను. చెప్పు, రామాయణం ఎక్కడ మొదలైంది? రావణాసుడి సీతని. నేనడిగింది రామాయణం ఎందుకు, ఎలా జరిగింది అని కాదు, ఎక్కడ మొదలైంది అని. కైకేయి అనే ఒక తల్లి స్వార్థంతో. మహాభారతం అన్నదమ్ముల మధ్య అసూయ ద్వేషాలతో కదా. నేనెందుకు ఇన్నాళ్ళు నా ఇల్లు, నా కుటుంబం, నా వాళ్ళు అని పాకులాడుతున్నాను అర్థమైందా? అమ్మ, నువ్వు అనుకుంటున్నట్టు సుభద్ర కైకే కాదు, ఇంద్రా గౌతములు కౌరవులు పాండవులు కాదు. కానీ నేను భానుమతీదేవిని. రే, 20 ఏళ్ల క్రితం నా మాట కాదన్నావు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత నా మాటతో పనే ఉంది. వెళ్ళి ఏర్పాట్లు చేసుకో. అప్పుడు నువ్వు నా కొడుకువి, ఇప్పుడు నువ్వు నీ బిడ్డలకి తండ్రివి. కాని నేను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు తల్లినే. నీకు, ఈ ఇంటికి. అంటే అమ్మా, నువ్వు ఇంద్రా దత్తతకి. వెళ్ళమన్నానా? ఏమండి, ఇంతకీ అత్తయ్య గారు ఇంద్ర దత్తతని
ఒప్పుకున్నట్టా ఒప్పుకోనట్టా? ఏర్పాట్లు చేసుకోమందిగా. యామినికి ఈ విషయం తెలియాలి. అలాగేనండి. ఇన్నాళ్లకి ఆ అమర్నాథీశ్వరుని దర్శనం కలగబోతుంది. చాలా సంతోషంగా ఉందే. అహల్య, ఈ యాత్ర అయ్యాక వచ్చే ఏడు కాశీ యాత్ర పెట్టుకుందాం. ఆ ఆ, ఈ యాత్రకే తల ప్రాణం తోకకొచ్చింది, ఇక కాశీ యాత్ర కూడానా? అదేంటా అలా అంటావు? ఈ ముసల్దాని చివరి కోరిక తీర్చడానికి అంత యాష్ట పడిపోతున్నావు? కుదిరితే నువ్వు కోరిన కోరికలన్నీ తీరుస్తాను. కాకపోతే నేను మొక్కేసుకున్నాను, వెళ్ళాల్సిందే, చూడాల్సిందే అని నువ్వు పట్టుబట్టి బ్లాక్మెయిల్ చేయకు, సరేనా? అహల్య, ఆ వెనకాలొస్తుంది బుల్లబ్బాయిలా ఉన్నాడు. బుల్లబ్బాయి లాగా ఏంటే? బుల్లబ్బాయి అమ్మో, మనల్ని చూశాడంటావా? అయితే మన యాత్ర ముగిసినట్టేనే. అయ్యో భగవంతుడా! ఇదిగో, నువ్వు కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టుకో, ఊరుకో. అన్నా, నువ్వు కొంచెం తొందరగా పోనీవు ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, త్వరగా పోనీ. త్వరగా పోనివయ్యా, త్వరగా పోని. ఏంట్రా ఇంత అర్జెంట్గా తీసుకెళ్ళిపోతున్నావు? మళ్ళీ ఏదైనా అడ్వెంచర్ చేసావా? అడ్వెంచరా పాడ పడుకునుంటే సడన్ గా నాన్న వచ్చి లేపితే నాకు తెలియకుండా నేనేం చేశానో అని కన్ఫ్యూజ్ అయిపోయా. ఆయనేమో నీ గురించి అడిగాడు. బయటికి ఏదో పని మీద వెళ్ళుంటాడు, పని అయ్యాక వస్తాడులే అంటే వినలేదే. ఏదో మూడో ప్రపంచ యుద్ధం వచ్చినంత హడావుడి చేస్తున్నాడు. త్వరగా అన్నా, పోనివయ్యా, కొంచెం త్వరగా త్వరగా పోని, పోనీ త్వరగా అన్నా, పోని. ప్లీజ్ అన్నా. బొత్తిగా భయం లేకుండా పోయిందన్నా. ఎంత దూరం పోతారా? ఎన్నాళ్ళు నాలోని రావణుని చూశారో, ఈ రోజు నాలోని రాక్షసుని చూస్తారో. ఈ రోజు ఎలాగైనా బంగారాన్ని నాదాన్ని చేసుకుంటా. పదన్నా. రేయ్ ఆగరా! సారీ బ్రో. ఓయ్! నీ యప్ప చూసుకోబల్లా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.